హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ గణిత బోధిని. ఈరోజు మనం ఈ వీడియోలో 7th క్లాస్లోని సెకండ్ చాప్టర్లో ఎక్సైజ్ 3 డిస్కస్ చేసుకుందాం. ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో మనం ఎక్సైజ్ 2 అండ్ ఎక్సైజ్ 1 డిస్కస్ చేసుకున్నాం ఆల్రెడీ. అవి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, ఆ వీడియోస్ చూడండి. ఇప్పుడు ఇక్కడ మనం ఎక్సైజ్ 3 చూద్దాం. ఫైండ్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రొడక్ట్స్ అంటే ఏంటి? మనకి ప్రొడక్ట్ అంటే రిజల్ట్ ఆఫ్ మల్టిప్లికేషన్, అంటే ఇవి ఫైండ్ అవుట్ చేయాలి, మల్టిప్లై చేసి మనం చెప్పాలి. మనం ఆల్రెడీ ఎక్సైజ్ 2లో హోల్ నెంబర్తో మనం ఫ్రాక్షన్ ఎలా మల్టిప్లై చేయాలో చూసుకున్నాం ఆల్రెడీ. ఇప్పుడు ఇక్కడ ఏమి ఇచ్చారు? 2 ఫ్రాక్షన్స్ ఇచ్చారు, 5/6 ఇంటూ 7/11. మనం ఇప్పుడు ఇక్కడ మల్టిప్లికేషన్ ఆఫ్ ఏ ఫ్రాక్షన్ విత్ ఏ ఫ్రాక్షన్ అంటే ఎలా చేస్తాం? మనం ప్రొడక్ట్ ఆఫ్ న్యూమరేటర్స్ బై ప్రొడక్ట్ ఆఫ్ డినామినేటర్స్, అంతే కదా. ప్రొడక్ట్ ఆఫ్ న్యూమరేటర్స్ చేయండి, ఇక్కడ 5 ఇంటూ 7 బై డినామినేటర్స్ అంటే 6 ఇంటూ 11. 5 7s ఎంత వస్తుంది మనకి? 35 బై 6 11s 66. నెక్స్ట్ సెకండ్ వన్ ఏమి ఇచ్చారు చూడండి. సెకండ్ వన్ ఏమి ఇచ్చారు అంటే 6 ఇంటూ 1/5. 6 ఇంటూ 1/5. ఇక్కడ ఇది ఒక హోల్ నెంబరు, ఒక ఫ్రాక్షన్ ఇచ్చారు. మనం ఎలా మల్టిప్లై చేసుకుంటాం? 6ని న్యూమరేటర్గా కన్సిడర్ చేస్తాం, అంటే 6 ఇంటూ 1/1 ఇంటూ 5. 6 1s 6/5, ఓకే కదా. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. థర్డ్ వన్ ఏమి ఇచ్చారు అంటే 2 1/3 ఇంటూ 3 1/5. ఇక్కడ రెండు మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఇచ్చారు, మనం కన్వర్ట్ చేసుకుందాం. 3 to 6, 6 + 1 7/3 ఇంటూ 5 3s 15, 15 + 1 16/5. ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ ఏంటి? మనం ప్రొడక్ట్ ఆఫ్ న్యూమరేటర్స్ బై ప్రొడక్ట్ ఆఫ్ డినామినేటర్స్ కదా. 7 ఇంటూ 16/3 ఇంటూ 5. మనకి 7 ఇంటూ 16 ఎంత వస్తుంది? మనకి 112 వస్తుంది. బై 5 3 5s అంటే 15, ఓకేనా. నెక్స్ట్ సెకండ్ బిట్ ఏమి ఇచ్చారు అంటే మల్టిప్లై అండ్ రెడ్యూస్ టు లోయెస్ట్ ఫామ్. లోయెస్ట్ ఫామ్ గురించి కూడా మనం ఇంతకుముందు ప్రీవియస్ ఎక్సైజ్ 2 చెప్పుకున్నప్పుడు దాని గురించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఒకసారి రివైజ్ చేసుకుందాం. ఇక్కడ 2/3 ఇంటూ 5 1/5. ఫస్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు? మల్టిప్లై చేయమన్నారు. మల్టిప్లై చేద్దాం. 2/3 ఇంటూ 5 5s 25, 25 + 1 26/5. ఇక్కడ మనకి 2 ఫ్రాక్షన్స్ వచ్చాయి. ఏం చేస్తాం? ప్రొడక్ట్ ఆఫ్ న్యూమరేటర్స్ బై ప్రొడక్ట్ ఆఫ్ డినామినేటర్స్. 3 ఇంటూ 5. 226 అంటే ఎంత వస్తుంది మనకి? 52/15. తర్వాత ఏమన్నారు? లోయెస్ట్ ఫామ్లో కూడా రాసేయండి అన్నారు. లోయెస్ట్ ఫామ్స్ అంటే ఏంటి? మనకి ఇప్పుడు ఒక ఫ్రాక్షన్ p/q ఫామ్లో ఉంటే లోయెస్ట్ ఫామ్లో ఉంది అని ఎప్పుడు చెప్తాం? మనం p అండ్ q ఆర్ కో ప్రైమ్స్ అయినప్పుడు చెప్తాం. మనం కో ప్రైమ్స్ కాన్సెప్ట్ కూడా మనం సెకండ్ ఎక్సైజ్లో డిస్కస్ చేసుకున్నాం కదా. కో ప్రైమ్స్ అయినప్పుడు మనం ఏం చెప్తాం? p/q సింప్లెస్ట్ ఫామ్లో ఉంది అని చెప్తాం. అంటే ఇప్పుడు ఇక్కడ మనకి 52కి 15కి ఏమైనా కామన్గా టేబుల్ ఏమైనా క్యాన్సిల్ అవుతుందా? అవ్వదు. కాబట్టి ఇదే మనకి ఇదేమవుతుంది? సింప్లెస్ట్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ వన్ చూద్దాం. సెకండ్ వన్ ఏమి ఇచ్చారు? 2/7 ఇంటూ 1/3. ప్రొడక్ట్ ఆఫ్ న్యూమరేటర్స్ 2 1s 2 బై డినామినేటర్స్ అంటే 7 3s 21. 221 ఏమైనా కామన్గా ఉంటాయి? 221లో కామన్గా ఉండవు, కాబట్టి అదే ఏమవుతుంది? సింప్లెస్ట్ ఫామ్ అవుతుంది. థర్డ్ వన్ చూద్దాం. 9/3 ఇంటూ 5/5. ప్రొడక్ట్ ఆఫ్ న్యూమరేటర్స్ బై ప్రొడక్ట్ ఆఫ్ డినామినేటర్స్. 9 5s 45 బై 3 5s 15. ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 45 15 రెండిట్లలో మనకి 15 టేబుల్ కామన్గా ఉంది. 15 1s 15, 15 3s 45 3. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం ఇలా క్యాన్సిల్ చేయాలి అన్నప్పుడు న్యూమరేటర్లో డినామినేటర్లో సేమ్ టేబుల్ క్యాన్సిల్ అయితేనే క్యాన్సిల్ చేసుకోవాలి. ఇక్కడ ఆన్సర్ ఎంత వచ్చింది మనకి? 3. నెక్స్ట్ థర్డ్ బిట్ ఏమి ఇచ్చారు చూడండి. థర్డ్ బిట్లో ఫస్ట్ వన్ ఏమన్నారు అంటే విచ్ వన్ ఈజ్ గ్రేటర్ అన్నారు. ఇక్కడ ఏమని ఇచ్చారు అంటే 2/5 ఆఫ్ 4/7 ఆర్ 3/4 ఆఫ్ 1/2. 2/5 ఆఫ్ 4/7 ఆర్ 3/4 ఆఫ్ 1/2. ఈ రెండిట్లలో ఏది గ్రేటెస్టో ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ మనకి ఇక్కడ ఆఫ్ అన్నప్పుడు ఇది మనం సింప్లిఫై చేద్దాం. 2/5 ఆఫ్ అంటే ఏం చెప్పుకున్నాం మనం ఆల్రెడీ? మల్టిప్లికేషన్. 4/7 ఇక్కడ ఏమవుతుంది? 4 2s 8/5 7s 35. నెక్స్ట్ వన్ చూడండి. 3/4 ఆఫ్ అంటే మల్టిప్లికేషన్ చేయాలి ఆఫ్ అన్నప్పుడు, అండ్ 1/2 ఈజ్ ఈక్వల్ టు 3 1s 3/4 2s 8. ఇప్పుడు ఇక్కడ చూడండి, 8/35 3/8. 8/35 3/8 వచ్చాయి.
మనకి ఇప్పుడు ఇవి రెండు మనం కంపేర్ చేయాలి, ఏది బిగ్గెస్ట్ ఏది స్మాలెస్ట్ కంపేర్ చేయాలి. కంపారిజన్ చేయాలి అంటే మనకి లైక్ ఫ్రాక్షన్స్ అయినప్పుడు మనం ఏం చేస్తాం, సింపుల్గా న్యూమరేటర్స్ని కంపేర్ చేసుకుంటాం. అలా లేని పక్షంలో ఏం చేయాలి, మనం లైక్గా కన్వర్ట్ చేసుకున్న తర్వాత కంపారిజన్ చేసుకోవాలి. అలా కన్వర్ట్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, డినామినేటర్స్కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. 35కి 8కి ఫైండ్ అవుట్ చేయండి. ఇక్కడ 5 7s 35, 8 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ 7 1s 8 అలాగే ఉంటుంది. నెక్స్ట్ 8 అంటే 2 4s 1 అలాగే ఉంటుంది. నెక్స్ట్ 2 2s 2 1s. ఓకే కదా. ఇప్పుడు ఇక్కడ మనకి ఎల్సిఎం ఎంత వచ్చిందో చూద్దాం. 5 × 7 × 2 × 2 × 2 5 7s 35. 35 ఇంటూ ఇది ఇక్కడ ఎంత వస్తుంది, 8. 35 8s అంటే మనకి ఎంత వస్తుంది అంటే 280 వస్తుంది. మనకి ఎల్సిఎం ఎంత వచ్చింది, 280 వచ్చింది. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేస్తాం, వీటిని కన్వర్ట్ చేసుకుంటాం. ఎలాగా, లైక్ కన్వర్ట్ చేయాలి. 8/35 ఇంటూ మనం ఏం చేయాలి, ఇక్కడ మల్టిప్లై చేయాలి ఒక నెంబర్తో. అప్పుడు ఏం రావాలి, ఇక్కడ మనకి డినామినేటర్ అనేది 280 రావాలి. లైక్ కన్వర్ట్ చేసుకుంటున్నాం కదా, అంటే ఇక్కడ 35 ఉంది. ఏ నెంబర్తో మల్టిప్లై చేసినప్పుడు మనకి 280 వస్తుంది, ఇక్కడ 35. 5 7s 35 ఆల్రెడీ ఉంది. ఇంకా ఎన్ని నెంబర్స్ ఇవి కావాలి కదా, 2 2s 4 4 2s 8. అంటే ఇక్కడ 8తో మల్టిప్లై చేసుకుంటే మనకి ఏమవుతుంది, 280 వస్తుంది. ఆ నెంబర్తో న్యూమరేటర్ని కూడా మల్టిప్లై చేయండి. 8 8s 64 ఒకటి వచ్చేసింది. నెక్స్ట్ సెకండ్ వన్ తీసుకోండి, 3/8. 3/8ని కూడా ఏం చేయాలి, మల్టిప్లై చేయాలి. ఈజ్ ఈక్వల్ టు మనకి డినామినేటర్లో ఎల్సిఎం ఎంత వచ్చిందో అంత రావాలి, 280. ఇప్పుడు ఇక్కడ 8 ఉంది, 2 2s 4 4 2s 8 ఉంది. ఎంతతో మల్టిప్లై చేయాలి, 5 7s 35తో మల్టిప్లై చేసుకోవాలి. 35 3s 5 3s 15 3 3s 9 + 1 10 105. ఇప్పుడు ఇక్కడ చూడండి, 64/280 105/280. ఇప్పుడు ఇక్కడ లైక్ రేషనల్ నెంబర్, లైక్ ఫ్రాక్షన్స్ వచ్చేసాయి, అంటే డినామినేటర్స్ సేమ్ వచ్చేసాయి. అంటే ఇప్పుడు ఇక్కడ సింపుల్గా న్యూమరేటర్స్ని కంపేర్ చేస్తాం. 64 105లో ఏది గ్రేటెస్ట్, 105 కదా. 105 అనేది మనకి దేని నుంచి వచ్చింది, 3/8. 3/8 అనేది దేని నుంచి వచ్చింది, 3/4 × 1/2. 3/4 × 1/2 అంటే 3/4 ఆఫ్ 1/2 ఈజ్ గ్రేటర్ దాన్ 2/5 ఆఫ్ 4/7. ఇలా రాసుకుంటాం మనం. ఓకేనా. నెక్స్ట్ ఇందులోనే సెకండ్ వన్ ఉంది, 1/2 ఆఫ్ 4/7 ఆర్ 2/3 ఆఫ్ 3/7. సేమ్ ప్రాసెస్, ఇలాగే చేసి ఏది గ్రేటరో చెప్పండి. మీరు అది ప్రాక్టీస్ చేయండి ఒకసారి. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి, రెహానా వర్క్స్ 1/2 అవర్స్ ఈచ్ డే ఆన్ హర్ ఎంబ్రాయిడరీ. ప్రతిరోజు ఎన్ని గంటలు చేస్తుంది, 2.5 hours వర్క్ చేస్తుంది. షీ కంప్లీట్స్ ద వర్క్ ఇన్ 7 days. 7 daysలో వర్క్ కంప్లీట్ చేసింది. హౌ మెనీ అవర్స్ డిడ్ షీ టేక్ టు కంప్లీట్ హర్ వర్క్. ఎన్ని గంటలు తీసుకుంది తన వర్క్ కంప్లీట్ చేయడానికి, ఎన్ని అవర్స్ తీసుకుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. డైలీ 2.5 hours వర్క్ చేస్తుంది ఎంబ్రాయిడరీ మీద. అలా ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేసింది, 7 daysలో కంప్లీట్ చేసింది. ఇప్పుడు మనం ఎన్ని అవర్స్ పని చేసిందో ఫైండ్. ఇప్పుడు ఇక్కడ చూడండి, నెంబర్ ఆఫ్ అవర్స్ రెహానా వర్క్డ్ ఈచ్ డే. ఈచ్ డే ఎంత వర్క్ చేసింది, ఎన్ని గంటలు పని చేసింది, 2.5 hours పని చేసింది డైలీ. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ డేస్. నెంబర్ ఆఫ్ డేస్ రెహానా వర్క్డ్ ఆన్ ఎంబ్రాయిడరీ. ఎన్ని డేస్ వర్క్ చేసింది, 7 days వర్క్ చేసింది. టోటల్ టైం వర్క్డ్, ఎంత టైం వర్క్ చేసింది అంటే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడ అంటే 2 × 2 1/2 × 7 మల్టిప్లై చేసుకుంటే మనకి ఎన్ని అవర్స్ పనిచేసిందో వస్తుంది. ఇక్కడ సింప్లిఫై చేయండి. 2 2s 4 4 + 1 5 5/2 × 7. ఇది ఇక్కడ అంటే 7/1 అవుతుంది కదా. 5 7s 35/2. 35/2 ఇంప్రాపర్ ఫ్రాక్షన్ వచ్చింది. కన్వర్ట్ చేసుకొని మనం రాద్దాం. 35 కన్వర్ట్ చేయాలి అంటే డివిజన్ చేయాలి కదా. 17 2s 34 వస్తుంది. 35 - 34 అంటే 1. ఇప్పుడు ఇది రాయండి, ఇక్కడ ఎలా వస్తుంది, 17 1/2 అవర్స్. ఎన్ని అవర్స్ పనిచేసింది, 17 hours, ఇంకో ½ an hour, 17.5 hours వర్క్ చేసింది తన ఎంబ్రాయిడరీ మీద. ఓకేనా. నెక్స్ట్ వన్ చూడండి, ఏ ట్రక్ రన్స్ 8 kilometers యూజింగ్ 1 liter ఆఫ్ పెట్రోల్. 1 liter పెట్రోల్తో ఎన్ని కిలోమీటర్స్ రన్ అవుతుంది ట్రక్, 8 kilometers. హౌ మచ్ డిస్టెన్స్ విల్ ఇట్ కవర్ యూజింగ్ 10 2/3 liters ఆఫ్ పెట్రోల్. ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది 10 2/3 liters ఆఫ్ పెట్రోల్ యూజ్ చేసుకొని ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేద్దాం.
ఇప్పుడు ఇక్కడ చూడండి, డిస్టెన్స్ కవర్డ్ విత్ 1 లీటర్ ఆఫ్ పెట్రోల్. 1 లీటర్ పెట్రోల్తో ఎన్ని కిలోమీటర్స్ వెళ్తుంది? 8 కిలోమీటర్స్. డిస్టెన్స్ కవర్డ్ ఫర్ 10 2/3 లీటర్స్ ఆఫ్ పెట్రోల్. 10 2/3 లీటర్స్ ఆఫ్ పెట్రోల్ యూస్ చేసుకొని ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అవుతుందో ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనం ఇక్కడ ఏం చేస్తాం, 10 2/3 × 8. ఇక్కడ ఇది సింప్లిఫై చేయండి. 10 3 30, 30 + 2 32/3 × 8. ఇక్కడ ఇది ఏమవుతుంది, 8/1. 32 × 8/3. ఇక్కడ 32 8 ఎంత వస్తుంది మనకి, 256/3. మనం ఇది డివిజన్ చేసి రాసుకుంటే ఇది ఇక్కడ ఎంత వస్తుంది అంటే, డివిజన్ చేసి మిక్స్డ్ ఫ్రాక్షన్ రాసుకుంటే 85 1/3 కిలోమీటర్స్. 85 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంది నియర్లీ. ఓకేనా? 10 2/3 లీటర్స్ ఆఫ్ పెట్రోల్తో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అవుతుంది? 85 1/3 కిలోమీటర్స్ ట్రావెల్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ వన్ ఏమి ఇచ్చారు అంటే, రాజా వాక్స్ 1/2 మీటర్స్ ఇన్ 1 సెకండ్. 1 సెకండ్లో ఎంత వాక్ చేస్తాడు? 1/2 మీటర్స్ వాక్ చేస్తాడు. హౌ మచ్ డిస్టెన్స్ విల్ హీ వాక్ ఇన్ 15 మినిట్స్. 15 మినిట్స్లో ఎంత వాక్ చేస్తాడు అనేది ఫైండ్ అవుట్ చేయాలి మనం. ఓకేనా? 1 సెకండ్లో 1/2 మీటర్స్ ట్రావెల్ చేస్తాడు, వాక్ చేస్తాడు. ఇప్పుడు ఇక్కడ ఇది మనం ఫైండ్ అవుట్ చేద్దాం. డిస్టెన్స్ కవర్డ్ బై రాజా ఇన్ 1 సెకండ్. 1 సెకండ్లో ఎంత వాక్ చేస్తాడు? 1/2 మీటర్స్. నెక్స్ట్, డిస్టెన్స్ కవర్డ్ బై రాజా ఇన్ 15 మినిట్స్. 15 మినిట్స్ మీరు ఆ వర్డ్స్ రాసేసుకోండి. 15 మినిట్స్ అంటే ఇక్కడ మేమేమో సెకండ్స్లో ఇచ్చారు, ఇక్కడేమో మినిట్స్లో ఇచ్చారు. అక్కడ మనం 1 మినిట్ అంటే ఎన్ని సెకండ్స్ మనకి? 60 కదా. అంటే ఇప్పుడు మనం దీన్ని ఇక్కడ కన్వర్ట్ చేసుకోవాలంటే 15 × 60 × 1/2 మల్టిప్లై చేసుకోవాలి. ఇక్కడ 15 6 అంటే 90, 900 × 2 1s 2, 2 + 1 3, 3/2. ఇప్పుడు ఇది ఇక్కడ చూడండి, 900 × 3/2. ఇక్కడ 2 1s 2, 450s క్యాన్సిల్ అవుతుంది. మనకి ఇక్కడ 450 × 3 అంటే ఎంత వస్తుంది అంటే 1350 మీటర్స్. ఓకేనా? 1350 మీటర్స్ వాక్ చేస్తాడు. 1 సెకండ్లో ఇంత వాక్ చేసినప్పుడు 15 మినిట్స్లో ఇంత వాక్ చేస్తాడు తను. ఓకేనా? నెక్స్ట్ వన్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ప్రొవైడ్ ద నెంబర్ ఇన్ ద బాక్స్ టు మేక్ ద స్టేట్మెంట్ ట్రూ అంటున్నారు. అక్కడ స్టేట్మెంట్ ట్రూ చేయడానికి అక్కడ ఒక బాక్స్లో నెంబర్ ప్రొవైడ్ చేయండి అని అంటున్నారు. ఇక్కడ ఏమన్నారు, ఇక్కడ 2/3 × 20 ఒక బాక్స్ ఇచ్చారు, = 20/21 అంటున్నారు. ఇప్పుడు ఇక్కడ మనం 2/3 మనం ఏం రాసుకోవచ్చు, ఇక్కడ 2/3 బాక్స్ ఇచ్చేసారు, ఎంత వచ్చిందంటే 20/21 అంతే కదా. 20/21 అంటే ఇప్పుడు ఇక్కడ 20 రావాలి అంటే మనం ఇక్కడ 10తో మల్టిప్లై చేసుకుంటే 20 వచ్చేస్తుంది. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 21 రావాలి అంటే 3 7s 21 అంటే ఇక్కడ బాక్స్లో ఏమవుతుంది, ఇది 10/7. నెక్స్ట్ వన్ చూడండి, 5/7 × పైన ఒక బాక్స్ ఇచ్చారు, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లాగా 3 బాక్స్ ఇచ్చారు. ఇప్పుడు ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 5 క్యాన్సిల్ అయ్యాయి అనుకోండి. ఇప్పుడు ఇక్కడ 7 ఉంది అంటే ఇక్కడ ఈ బాక్స్లో ఏమొస్తుంది, 7 వస్తుంది. ఇక్కడ న్యూమరేటర్లో ఎంత ఉండాలి, అప్పుడు మనకి ఇక్కడ 3 రావాలి అంటే 3 ఉండాలి కదా. అంటే ఇది ఇక్కడ 3, ఇక్కడ 7. ఓకేనా? మనం నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ఎక్సర్సైజ్ డిస్కస్ చేసుకుందాం.